Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday, 12th December. And I hope మన pre-market analysis కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అయితే మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ మీరు మాకు ఈ ఎఫర్ట్స్ కనుక మీకు యూస్ఫుల్ ఉండి అండ్ అట్ ద సేమ్ టైం నేర్చుకోవడానికి కొంచెం స్కోప్ ఉన్నా కూడా లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి అండ్ మీ ట్రేడింగ్ కమ్యూనిటీలో కూడా చేయండి సో దట్ మాకు కూడా ఒక మోటివేషన్ అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకి కూడా అంటే మీరు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఆ థాట్ ప్రాసెస్కి సేమ్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అండ్ ఇది ఒక హంబల్ రిక్వెస్ట్ యాజ్ యూజువల్ మనం రెగ్యులర్గా అనాలిసిస్ కంటే ముందు అంటే రేపటి అనాలిసిస్ కంటే ముందు ఈరోజు ప్రైస్ రీక్యాప్ అయితే చేస్తాం సో బేసిక్గా మనం ఏది కూడా జనరల్గా ప్రైస్ రీక్యాప్ చేయడం అంటే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ కూడా ఏంటి అంటే మనం ఈ రోజు చేసిన అంటే ఈ రోజు కోసం చేసిన అనాలిసిస్ 80% 90% 70% రేంజ్ ఎలా మ్యాచ్ అయింది అని చూడడానికే చేస్తాం ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో బేసిక్గా సో మీరు ఒక పాస్ట్ 1 వీక్ డేటాని చూసినట్టయితే మీకు హెల్ప్ అవుతుంది అంటే ఎఫ్ఐడిఐ డేటా ఎలా ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ డేటాని మనం ఏ రకంగా చూస్తాం ఎలాంటి ఫార్మాట్స్లో చూస్తాం అనేది క్లియర్గా మీకు అర్థమవుతూ ఉంటుంది అండ్ ఎందుకు జోన్స్ ఫామ్ అవుతాయి ఎందుకు హై ప్రాబిలిటీ మీడియం ప్రాబిలిటీ అని అంటాం అనేది కూడా మీకు ఐడియా వస్తుంది అనమాట అండ్ ఈరోజు ఇండికేటర్ పర్ఫార్మెన్స్ కూడా చూద్దాం టీకే సో దిస్ వాజ్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ రోజు కోసం మనం ఎలా ఉండింది అంటే ఈ ఈవెంట్ ఉండింది నాకు దాని తర్వాత అర్థమైంది అనమాట సో ఫస్ట్ లెట్ మీ ట్రెండ్ దిస్ టు ప్రీవియస్ క్లోజ్ సో ఈ సెషన్ వరకు ఎస్టర్డే క్లోజింగ్ ఈ రేంజ్లో ఉండింది సమ్ క్లోజింగ్ ఇన్ కొంచెం పైకి కిందికి ఉంటుంది సో దిస్ వాజ్ ఎస్టర్డేస్ క్లోజింగ్ అండ్ ఇక్కడ నుంచి బేసిక్గా మనం ఏం డిస్కస్ అనుకున్నామంటే సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో సో వీళ్ళు బుల్లిష్ ఉండే అగ్రెసివ్ బుల్లిష్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎఫ్ఐఐస్ ఉన్నారో వాళ్ళు న్యూట్రల్ ఉండే అండ్ ప్రొప్రైటరీస్ బేసిక్గా అగ్రెసివ్ బేరిష్ ఉండే అండ్ మనం డిస్కస్ చేసుకున్న లెవెల్స్ వచ్చేసి ప్రైస్ ఏంటి అంటే ఈ ఈ ఈ జోన్ని టచ్ చేసి అంటే ఒక హై ప్రాబిలిటీ బేరీ జోన్కి వెళ్ళడానికి ఏంటంటే ఒక పుల్ బ్యాక్ అనేది మనం రెగ్యులర్గా మన కాన్సెప్ట్లో వెయిట్ చేసినట్టే చూస్తాం సో ఈ రేంజ్లోకి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే ఈ రేంజ్ వరకు బుక్ చేసుకోవచ్చు దీని తర్వాత వెళ్తుంటే క్విక్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేసుకోవాలని డిస్కస్ చేసుకున్నాం బికాజ్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి బికాజ్ ఇది గ్యాప్ జోన్ మీకు క్లియర్గా రెగ్యులర్గా చూపిస్తూ ఉన్నా సో ఇక్కడ చూడండి సో రెగ్యులర్గా ఇదే జోన్ మార్క్ చేసి పెట్టా ఇక్కడ నుంచి తీయలేదు మహా అయితే నాకు తెలిసి ఇక్కడ ఉంటుంది ఆర్ ఈ జోన్లోనే ఉంటుంది అనమాట టీకే అండ్ ఇది ఒక కంప్లీట్ మన అనాలిసిస్ ఎస్టర్డే కోసం అండ్ అవాయిడబుల్ సినారియోస్ ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్తున్నా ఆర్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఎక్కడికి వెళ్ళినా కూడా రివర్సల్స్ కోసం చూస్తామని డిస్కస్ చేసుకున్నాండి అండ్ ఇది ఒక మెయిన్ టార్గెట్ దీనికి కిందికి వెళ్తా ఉంటే ప్రైస్ ఒక వీక్ జోన్లోకి ఎంటర్ అవుతున్నట్టు కూడా డిస్కస్ చేసుకున్నాం అండ్ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అన్లెస్ వాట్ డు వి కాల్ మీరు ఫుల్ వీడియో చూడకుంటే ఏంటి అంటే మీకు లైవ్లో ఇంకొకరి హెల్ప్ అవసరం అవుతూ ఉంటుంది బికాజ్ మీరు లెవెల్స్ మార్క్ చేసి పెట్టుకుంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ 80-90 సమ్ టైమ్స్ 100% అక్యురసీ కూడా ఉంటుంది అండ్ మనం జనరల్గా 50-60% అక్యురసీ ఉంటేనే చాలా అనుకుంటాం బట్ డేటాతో ఏంటి అంటే అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకోగలుగుతాం అనమాట టీకే అండ్ రిలేటివ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ థర్డ్ వేవ్ ఎండ్ అయ్యి ఇక్కడ నుంచి 4th అండ్ 5th వేవ్ లాగా ట్రీట్ చేసినుండే అండ్ కిందికి వచ్చినాక ఏంటి అంటే మిమ్మల్ని బేరిస్ డైవర్జెన్స్ ఎలా ఉంటుంది R&D చేయమని కూడా చెప్పినుండే అండ్ 5th వేవ్ ఎక్స్టెన్షన్ వస్తాయి అంటే ఒక వీకర్ జోన్లోకి ఎక్స్టెండ్ అయితే ఎక్కడి వరకు వెళ్తుందో కూడా నేను బేసిక్గా ఫిబొనాచి ఎక్స్టెన్షన్ అంటే ఈ టూల్తోని చేసి మీకు ఈ లెవెల్స్ అన్నీ పెడతాను జస్ట్ R&D చేయమనేది ఎందుకంటే ఎవరైనా సరే చెప్తే ఏంటంటే మన మైండ్లోకి ఎక్కదనమాట ఎప్పుడైనా కూడా అట్లీస్ట్ చదివినా చూసిన నోట్స్ పైన రాసినా కూడా అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ మనకి బేసిక్గా మైండ్ అడాప్ట్ చేసుకుంటుంది అండ్ అది స్టోర్ అయి ఉంటుంది మనకి నిద్రలో లేపడినా కూడా ఆ లెంత్ ఎంత ఏంటి అనేది క్లియర్గా ఐడియా ఉంటుంది టీకే అండ్ ఈరోజు ఇక్కడ నుంచి బేసిక్గా మనం క్విక్ రివర్సల్సే చూస్తామని కూడా డిస్కస్ చేసుకున్నాం బికాజ్ సో ప్రైస్ ఒక్కసారి నేను అంటే క్యాండిల్ బై క్యాండిల్ అనేది డిలే అవుతుంది కాబట్టి సో వీడియో డ్యూరేషన్ తగ్గించడానికి ట్రై చేస్తాను సో అండ్ సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ అండ్ మనం యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ లెవెల్ అనమాట పర్సనల్గా సో ఈ లెవెల్ వస్తే ట్రేడ్ చేద్దాం అనుకోండి బట్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చింది టార్గెట్ హిట్ అయిపోయింది అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ క్లియర్గా
బేసిక్‌గా చూడండి, ఇంత ఇంత బుల్లిష్ న్యూస్ ఉంది. యూఎస్ ఇండైసెస్ 1% ప్లస్‌లో క్లోజ్ అయినాయి. అన్ని పాజిటివ్ న్యూస్‌లో గూడా వీళ్ళు అగ్రెసివ్ ఉంటే వాళ్ళు వాళ్ళు ఆ లెవెల్‌కి అట్‌లీస్ట్ కొంత యెస్టర్‌డే క్లోజింగ్ కంటే బిలో తీసుకొచ్చి వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఎగ్జిట్ అవుతారు తప్పిస్తే, ఈ లెవెల్స్‌లో వాళ్ళు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ తీసుకోరు. బికాజ్ ఈవెన్ మనం ప్రాఫిట్స్ ఈ హ్యామర్‌లో చూసి ఇక్కడ మనం ఫియర్ ఫ్యాక్టర్‌తో ఎగ్జిట్ అయ్యి ఉంటే చెప్పలేం. బికాజ్ ఎవరైతే ఈ లెవెల్స్ మార్కెట్‌లో అందరూ ఒక్కొక్కరికి ఒక్కో సెటప్ ఉంటది. బట్ ఎవరైతే రెడ్ క్యాండిల్ చూసి క్లోజ్ అయినారో మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ చూసి ఎంటర్ అయ్యుంటే దట్స్ ఫైన్. అట్‌లీస్ట్ ఒక రిట్రేస్‌మెంట్ వచ్చేదాకా వెయిట్ చేసుంటే మీరు మీరు చాలా అప్‌డేట్ అయినట్టనమాట. పర్సనల్‌గా నేను ఇది చెప్తా ఉన్నా. ఠీకే. యాహ్! సో, ఇక్కడ నుంచి క్లియర్‌గా చూడండి మనకి మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఈ సినారియో అనేదాన్ని. సో, ఒక డబుల్ బాటమ్ యెస్టర్‌డే డబుల్ బాటమ్ రేంజ్ గూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటంటే ఈక్వల్ లో గాని ఆర్ లోవర్ లోస్ గాని ఫార్మ్ అవుతా ఉంటాయన్నమాట డబుల్ బాటమ్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో, డబుల్ బాటమ్‌ని చూడండి క్లియర్‌గా. సో, ఈ లెవెల్‌ని ఫేక్ బ్రేక్ డౌన్ చేసింది. అండ్ ఏదైతే మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్నామో డేటాని, అంటే వాళ్ళ ఇంటెన్సిటీని చూసి ప్రైస్ ఒక బౌన్స్ ఇచ్చి క్లయింట్స్‌కి పాజిటివ్ వచ్చి కిందికొస్తదనే వేలో ఉండింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ ప్రెషర్‌ని తీసుకోలేకపోయింది మార్కెట్. అంటే ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు చాలా అగ్రెసివ్‌గా బుల్లిష్ ఉన్నారు. సో, ఆ ప్రెషర్‌ని హ్యాండిల్ చేయలేక ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎగ్జిట్ అయితే ప్లాన్ చేసుకున్నారు. ఆ ఎగ్జిట్ తర్వాత చూడండి ప్రైస్ అనేది లెవెల్‌కెళ్ళింది. అండ్ మీరు ఓఐ చూసినా, ఈవెన్ ఓఐ కూడా మీరు 10:00, 10:30 చూసినా కూడా 1 క్రోర్ కాల్ సైడ్ అలా ఉంటే 3 క్రోర్స్ అలా పుట్ సైడ్ ఉండింది. ఇది హ్యూజ్ డేటా అయితే కాదు. ఇది ఓన్లీ ప్రాఫిట్ బుకింగ్, షార్ట్ కవరింగ్ టైప్స్ అనమాట. ఈ బౌన్స్ అంతా గూడా. అండ్ పెద్దగా మనీ వచ్చిపోవడం లాంటి సినారియోస్ అయితే లేవు. నేను మల్టిపుల్ డేటా పాయింట్స్‌తో చెక్ చేసిన. ఆ హ్యూజ్ రేంజ్‌లో డేటా అయితే బిల్డ్ అవ్వలేదు. ఇది ఓన్లీ నాకు పర్సనల్‌గా నాకున్న అండర్‌స్టాండింగ్ ప్రకారం ఇది షార్ట్ కవరింగ్ బౌన్స్. ఎందుకంటే ఈ లెవెల్స్‌లో ఎవరైతే ఇక్కడ నుంచి కాల్స్‌ని షార్ట్ చేసుకుంటూ వచ్చినారో, ఇక్కడ నుంచి ఒక్కసారిగా వెళ్ళిపోయినారు. బికాజ్ ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్. అండ్ ఈవెంట్ వల్ల ఏంటి అంటే క్లయింట్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా బుల్లిష్ ఉన్నారు కాబట్టి టీకే. అండ్ యాహ్! సో, నెక్స్ట్ థింగ్ ఈజ్ మీకిది డేటా ఇది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఇది ఎవరైతే డబుల్ బాటమ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నారో మీరు స్కిప్ చేసి డైరెక్ట్ లెవెల్‌కెళ్ళిపోవచ్చు. రేపటి అనాలిసిస్ కోసం అట్‌లీస్ట్ ఒక 5, 10 మినిట్స్ చేసేస్తే మీకు ఈజీగా వస్తది. బేసిక్‌గా మీకు ఎలియట్ వేవ్ తీసుకున్న నార్మల్ ఎలా తీసుకున్నా కూడా సో, ఎక్కువగా ఏంటి అంటే సో, ఇక్కడ క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక ఫోర్త్ వేవ్ అయినాక ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేవ్స్ ఏదున్నా సరే, ఒక కిందన డబుల్ బాటమ్ లాంటిది ఫార్మ్ అయ్యేటప్పుడు ఏంటి అంటే, ఈక్వల్ లో గాని ఉంటుంది. ఇది ఒక బుల్లిష్ డైవర్జెన్స్ అనమాట. బుల్లిష్ డైవర్జెన్స్ ఎలా చెక్ చేయడానికి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నాను. అండ్ మీరు ఇలా చూడండి క్లియర్‌గా అర్థమవుతా ఉంటది. ఫస్ట్ థింగ్ కొంచెం బిట్ కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ దాని తర్వాత ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మీకు అందరికీ అర్థమవుతా ఉంటది. ఒకటి ఈక్వల్ లో గాని, ఒక లోవర్ లో గాని ఫార్మ్ అవుతా ఉంటది బుల్లిష్ డైవర్జెన్స్ అనేది. సో, బికాజ్ ఇక్కడ ఏంటి అంటే డేటా స్ట్రెంత్ వీక్ అయినట్టు. దీన్ని ఇంకా ఎలా క్లియర్‌గా ఐడెంటిఫై చేయాలో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి ఈక్వల్ లోస్ ఫార్మ్ అయినా సరే, లోవర్ లోస్ ఫార్మ్ అయినా సరే, ఇన్‌కేస్ ఫిఫ్త్ వేవ్ ఎక్స్‌టెండెడ్ ఉన్నా సరే, ఎలా మీకిది ఐడెంటిఫై చేయొచ్చో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఇక్కడ మార్క్ చేసుకున్నాను. అండ్ ఈ వేలో గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇది బుల్లిష్ కాబట్టి ఐ విల్ ట్రై టు చేంజ్ ద కలర్ సో దట్ మీకు మైండ్‌లో రిజిస్టర్ అవ్వాలనేది మెయిన్ ఇంటెన్షన్. బికాజ్ ఇప్పటివరకు క్లయింట్స్ రెగ్యులర్‌గా లాస్ అవుతానే ఉన్నారు. అది కొంచెం తగ్గించాలనేది మెయిన్ ఒపీనియన్. ఠీకే. సో, ఈ ఫ్యాక్టర్‌ని చూడండి. ఒక డబుల్ బాటమ్‌లో ఎలాంటి సినారియోస్ ఉంటాయి. ఇది అర్థం అవ్వడానికి 1, 2 రోజులు పట్టొచ్చు. క్లియర్‌గా అర్థం అవ్వడానికి. బట్ ఇది ఒక్కసారి అర్థం చేసుకుంటే లైఫ్‌లో మళ్ళీ ఇలాంటి సినారియోస్‌లో ఫెయిల్ అనేది ఉండదు. ఠీకే. అండ్ ఇప్పుడు ఇది చూడండి. ఇది డబుల్ బాటమ్‌లో ఏంటి అంటే ఈక్వల్ లో గాని, ఒక లోవర్ లో గాని ఫార్మ్ అవుతా ఉంటది. అండ్ స్ట్రాంగ్ బేరిష్ మీలా క్యాండిల్స్ వైస్ చూసుకున్నా గూడా ఒక స్ట్రాంగ్ థిక్ రెడ్డిష్ క్యాండిల్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. ఇన్వర్టెడ్ హెడ్ అండ్ హ్యామర్ ఫార్మ్ అవుతా ఉంటది. ఇలాంటి సినారియోస్ అన్నీ ఉంటాయన్నమాట. బట్ ఇక్కడ ఫియర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బికాజ్ మీకు ఏదో ఒక రీజన్ నుంచి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది వస్తా ఉంటది. మీరు దానిపైన ఫోకస్ జేయాలి. బికాజ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసే ఛాన్సెస్ అనేటివి హై ఉంటాయన్నమాట.
మీరు దీనిపైన ఫోకస్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ పింక్ లైన్ ఇప్పుడు సపోజ్ మీకు మార్కెట్‌లో ఇప్పుడు నేను ఇందాక ఎలా అయితే నోట్ చేసి పెట్టుకున్నానో దీనిపైన ఒక హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్ నుంచి అంటే 4 అవర్లీ గానీ, డైలీ గానీ, వీక్లీ గానీ, హవర్లీ గానీ అలాంటి సినారియోస్‌లో మీకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తది. ఇక్కడ ఏంటి అంటే అసలు ట్రేడ్ చేయకున్నా పర్లేదు. దీని తర్వాత మూవ్‌మెంట్ తీసుకున్నాక మనం ట్రేడ్ చేసుకోవచ్చు కదా! ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు కదా బేసిక్‌గా. ఇలా ట్రేడ్ చేసుకోవచ్చు కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ట్రేడ్ చేయకున్నా పర్లే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ పీపుల్ హ్యావ్ టు అబ్జర్వ్ క్లియర్‌గా అనమాట. అండ్ సమ్‌టైమ్స్ ఇది ఫెయిల్ అయ్యి ఇంకొంచెం కిందకెళ్ళొచ్చు. ఇక్కడ ఫియర్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ పైకనేది వస్తది. ఠీకే. సో, దీనిపైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఆర్ఎస్ఐలో. నేను పర్సనల్‌గా ఆర్ఎస్ఐలో ఎలా కన్సిడర్ చేస్తా అంటే ఆర్ఎస్ఐ అనేది ఈ లెవెల్ ఉంటది. నేను పర్సనల్‌గా 60, 40 లెవెల్స్‌ని ఫాలో అవుతా ఉంటా. లెట్ మీ యాహ్! సో, ఇది కూడా సపోజ్ ఇది 60, 40 లెవెల్ అనుకుందాం. ఈ లెవెల్స్‌లో. అండ్ ఆర్ఎస్ఐలో ఎలా ఉంటది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ లోవర్ లోస్ ఫార్మ్ అవుతున్నాయి ఆర్ ఈక్వల్ లో కదా! ఆర్ఎస్ఐలో ఎలా ఉంటది అంటే ప్రైస్ ఇక్కడ నుంచి ఏదన్నా జరగనివ్వండి. ఈ లెవెల్‌కి వచ్చేవరకి సో, మీకిక్కడ ఏం క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైవర్జెన్స్, బుల్లిష్ డైవర్జెన్స్ ఏంటి అంటే, మనకి స్పాట్‌లో లోవర్ లోస్ గాని, ఈక్వల్ లోస్ గాని ఫార్మ్ అవుతాయి. అండ్ ఆర్ఎస్ఐలో చూస్తే ఒక హయ్యర్ హై, హయ్యర్ లో ఫార్మ్ అవుతా ఉంటది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోయింది. ఇక్కడ బేరిష్ స్ట్రెంగ్త్ అనేది అయిపోయింది. ఈవెన్ ఎవ్వరు ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నా, ప్రొప్రైటరీస్ బేరిష్ ఉన్నా కూడా సైకలాజికల్‌గా ఏంటంటే, ఈ లెవెల్స్‌కి సపోర్ట్ దొరుకుతదనమాట. ఈవెన్ పైకెళ్తా ఉంటే ఒక బేరిష్ డైవర్జెన్స్ వస్తే సేమ్ వే. అక్కడ ఎవ్వరున్నా సరే అక్కడి నుంచి ఏందంటే మాస్ సైకాలజీ ఇది బేసిక్‌గా. ఆ రోజే ఈవెంట్స్ ఒస్తాయి మనకు తెలియకుండా. ఆ రోజే గుడ్ న్యూస్‌లుంటాయి. ఇలాంటి సినారియోస్ డేస్ అనమాట. సో, ఇలాంటి పర్సనల్‌గా ఇట్లాంటి ట్రేడ్స్ అవాయిడ్ చేసినా పర్లేదు ఆర్ ఈవెన్ డేటాతో అలైన్ అయ్యి లేకున్నా కూడా పర్లేదు. ఠీకే. అండ్ నిన్న యెస్టర్‌డే కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇందుకే అనమాట. ఈ స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇది మీకు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా స్పాట్‌లో, లైవ్‌లో. ఠీకే. సో, ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐలో ఈ 60, 40 లెవెల్స్ ఉంటాయి కదా! నేను 60, 40 పర్సనల్‌గా ఫాలో అవుతూ ఉంటాను. అండ్ ఈ లెవెల్స్‌లో మీరు ప్రైస్ ఎక్కడైనా ఉండండి. ఇక్కడున్నా సరే ఇది ఇలానే ఫార్మ్ అవుతది. ఠీకే. మీకిది నేను స్పాట్‌లో చూపిస్తా. డైరెక్ట్ ఆర్ఎస్ఐలో కూడా చూపించడానికి ట్రై చేస్తా ఇప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్ట్రెంత్ వీక్ అయిపోయిందని మీకిప్పటికి ఒక ఐడియా వచ్చింది. ఎలా ఐడెంటిఫై చేయాలనేది. నేను పర్సనల్‌గా ఈ లెవెల్స్ మార్క్ చేసి మీకు చూపించబోతున్నా. ఈ కలర్ మార్చి చూపిస్తా. సో, ఇట్ ఈస్ గోయింగ్ టు బి యూజ్‌ఫుల్ అండ్ ఈజీగా ఐడెంటిఫై చేసుకునేలాగా ఇక్కడ చూడండి క్లియర్‌గా. సో, ఇక్కడ ఏమనిపిస్తోంది మనకి, ఇక్కడ చూస్తే ఒక లోవర్‌లో ఉంది. ఇక్కడ ఈక్వల్ గాని, ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసింది. ఇది మనకి హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో గ్యాప్ జోన్. ఠీకే. సో, ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. ఒక స్ట్రెంత్ అనేది ఉంటది. దాన్ని ఫేక్ బ్రేక్ డౌన్ చేసి పైకెళ్తది. అండ్ ఆర్ఎస్ఐలో క్లియర్‌గా చూడండి మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి సినారియో అనేది. ఠీకే. ఇక్కడ చూడండి. ఈ స్ట్రెంత్ లేదు. క్లియర్‌గా చెప్తోంది. స్ట్రెంత్ లేదు అని చెప్పి. ఓన్లీ థింగ్ ఈజ్ ఇక్కడ ఫేక్ బ్రేక్ డౌన్ చేసే లెవెల్ వరకి వెయిట్ చేయాలి. బట్ ఐ వాస్ థింకింగ్ దట్ అంటే ఇంకొంచెం కిందికొచ్చి అక్కడి నుంచి ఫార్మ్ అయితదేమో అని చెప్పి. బట్ ఎప్పుడైనా మార్కెట్ మనకి అనుకున్నట్టు జరగదు. బికాజ్ మా సైకాలజీ అందులో ఇన్వాల్వ్ అయి ఉంటది. మనం ఒక్కరమే కాదు క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఠీకే. అన్ని బ్రెయిన్స్ ఉంటాయి కాబట్టి. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైందనుకుంటా. ఇక్కడ చూడండి ఇక్కడ కిందికి లేదనమాట. పైకే ఉంది. సో, దీన్ని బట్టి మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ నుంచి డబుల్ బాటమ్ అంటే ఏంటి? డబుల్ బాటమ్‌లో డైవర్జెన్సెస్ ఎలా ఉంటాయి? డబుల్ బాటమ్‌లో బుల్లిష్ డైవర్జెన్స్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అండ్ ట్రేడ్ ఎప్పుడు చేయాలి? ఠీకే. సో, ఈ ఏరియాలో ఏమైంది జనరల్‌గా ఎప్పుడైనా సరే ఈ ఏరియాలో ఇంత అగ్రెసివ్‌గా అనేది ఫార్మ్ అవ్వదు. ఇప్పుడు ఇదొక బేరిష్ క్యాండిల్ అనుకుందాం. మీకు క్లియర్‌గా స్ట్రక్చర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీకు బోరింగ్ ఉండొచ్చు. బట్ మీరు ఏదో రోజు మళ్ళీ ఇదే కాన్సెప్ట్‌ని ఇక్కడికొచ్చే ఇంటారు. నేను డామ్ షూర్ అది. బికాజ్ మీకు చాలా సార్లు లైఫ్‌లో ఇది హెల్ప్ అవుతది. అండ్ జనరల్‌గా అయితే ఇంత ఇంత అగ్రెసివ్‌గా ఈరోజు జరిగినట్టుగా జరగదు. బేసిక్‌గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే ఈ రేంజ్‌లో ఉంటా ఉంటది. సో, ఇక్కడ ఏంటి అంటే ఒక ట్రేడ్ తీసుకునే రేంజ్ లానే కనిపిస్తా ఉంటది. అండ్ ఈరోజు ఏంటంటే న్యూస్ ఈవెంట్ వల్ల చాలా అగ్రెసివ్‌గా ఎళ్ళిపోయింది ప్రైస్ అనేది. సో, ఇదొక నార్మల్ న్యూట్రల్ క్యాండిల్‌లా ఫార్మ్ అవుతది. దీని తర్వాత వచ్చే బుల్లిష్ క్యాండిల్ కూడా ఏంటి అంటే అట్‌లీస్ట్
చాలా కూల్‌గా, కామ్‌గా, కంపోజ్డ్‌గానే ఉండేలానే ఉంటది. బట్ సింపుల్‌గా ఈ వేలో ఠీకే. ఒక చిన్న మార్నింగ్ స్టార్ గానీ ఆర్ ఈ మార్నింగ్ స్టార్ గాకుంటే నార్మల్‌గా ఒక ఎంగల్ఫ్ గానియండి. ఈ ఈ ఈ ఈ స్టైల్‌లో ఫార్మ్ అవుతా ఉంటాయి. బట్ ఈరోజు ఏంటి అంటే అగ్రెసివ్‌గా ఒక 50, 100 పాయింట్స్ లాగా పైనే ఉంది అనుకుంటా. లెట్ మీ మెజర్ దట్ యాస్ వెల్. 112 పాయింట్స్. ఎవరు బిలీవ్ గూడా చేయరు అంత బేసిక్‌గా. సో, అంత స్ట్రిక్ట్‌గా వచ్చింది కాబట్టి ఏంటంటే, ఇక్కడ నుంచి ఏంటి అంటే మనం ఇక్కడ నుంచి క్విక్ రివర్సల్ కోసం ఎక్స్‌పెక్ట్ జేసినాం గదా! సో, ఇక్కడ నుంచి 50% వస్తే అండ్ మీకు కూడా టెలిగ్రామ్‌లో గూడా నేను అప్డేట్ చేశా. బికాజ్ ఎవరైతే కన్‌ఫ్యూజ్ అవుతారు అని జెప్పేసి. అండ్ నేను పర్సనల్‌గా ఈ లెవెల్స్‌ని మార్క్ జేసి పెట్టుకొనుండే. అండ్ మీకు కూడా అవే షేర్ చేసినాను. కోర్స్ పార్టిసిపెంట్స్‌లో కొంచెం ఎర్లీగా షేర్ చేస్తా. యాహ్! ఈజీగా చూడండి. ఠీకే. సో, ఇక్కడ నుంచి ప్రైస్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ థిస్ అనమాట. అండ్ పర్సనల్‌గా బయటికెళ్ళాల్సొచ్చుండే. సో, ఇంకా ట్రేడ్ అనేది తీసుకోలేదు. సో, క్లియర్‌గా అర్థం చేసుకోండి ఇక్కడ. దీన్ని ఫార్మ్ చేసింది. అండ్ ఇదే ఎందుకు రెసిస్టెన్స్ అంటే మీకు ఈఎంఏస్‌తో రెగ్యులర్‌గా చెప్తా ఉంటా కదా! సో, ఈఎంఏస్‌ని కూడా థింక్ చేయండి. సో, 50 ఈఎంఏ రిజెక్షన్ ఉంది. ఇది గనక క్లోజ్ అయ్యి, ఇక్కడ నుంచి ఇది క్లోజ్ అయ్యి, దీనిపైన పాజిటివ్‌గా క్లోజ్ అయ్యి, ఇది రీటెస్ట్ లాగా ఫార్మ్ అయ్యి, ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకున్న ఇండికేటర్ యూజర్స్ కొంచెం ముందు నుంచే ట్రేడ్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకుంటే మీరు ఈజీగా ఐడెంటిఫై చేయండి ఎంత రిలాక్స్‌గా ట్రేడింగ్ అనేది వచ్చింది. అండ్ మనం ఏదైతే లెవెల్ ప్రెడిక్ట్ చేసుకున్నామో లుక్ ఎట్ ద లెవెల్. ఈ లెవెల్ నుంచి పైకైతే ఎళ్ళలేదు. బికాజ్ ఆ స్ట్రెంత్ అక్కడి వరకే. దాని స్ట్రెంత్‌ని ఐడెంటిఫై చేయడం కూడా వస్తది. మీరు ఎన్నెన్నో ఆర్&డీలు చేసుంటారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకొని ఉంటారు. ఓన్లీ థింగ్ ఈజ్ డేటా పైన ఎక్కువ ఆర్&డీ చేయడానికి ట్రై చేయండి. చాలా రిలాక్స్ ట్రేడింగ్ చేయొచ్చనమాట. ఠీకే. యాహ్! అండ్ లైవ్‌లో ఎండ్ ఆఫ్ ద డే మన సైకాలజీనే. సో, ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా గూడా మనం 98 పాయింట్స్ నియర్లీ 100 పాయింట్స్. ఇందులో మనం 40, 50 పాయింట్స్ క్యాప్చర్ చేసినా గూడా మనం ఒక మంచి అంటే ఒక మంచి ట్రేడర్ అనే అనుకోవచ్చు బేసిక్‌గా. ఠీకే. ఈ లెవెల్ చూడండి. ఇక్కడ నుంచి ట్రేడ్ రాలేదు, దొరకలేదని ఫీల్ అయ్యేదానికంటే, ఈ లెవెల్‌లో ట్రేడ్ ఎంటర్ అయ్యాము అని హ్యాపీగా ఫీల్ అవ్వడం నేర్చుకోవాలి మనం బేసిక్‌గా. స్విచ్ అవ్వడం గురించి మొన్నే మాట్లాడుకున్నాం గదా! ఈరోజు గూడా క్లియర్‌గా చూడండి. అండ్ మీకు పర్సనల్‌గా మీకు అందరికీ ఒక ఐడియా వచ్చుంటది. ఛానెల్స్‌ని నేను ఎందుకు ఫాలో అవుతా ఏంటి అనేది. సో, ఇప్పటికే మనం ట్రేడ్ తీసుకోవాలి అంటే మనకొక కన్ఫర్మేషన్ గావాలి. అది 200 ఈఎంఏనా ఆర్ నేను 200 ఈఎంఏ మీద ఒక 1000 ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లోర్ చేసుంటా. 50 ఎంఏ దగ్గర చేసుంటా. సో, అక్కడ ప్రైస్ ఎలా రియాక్ట్ అవుతది ఏంటి అనేది ఒక ఐడియా అనేది ఉంది కాబట్టి సో, జనరల్‌గా వెయిట్ చేసి అక్కడ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తా. ఈవెన్ 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినా కూడా 2 లాట్స్‌తో 60 పాయింట్స్ వస్తాయి. సో, అర్థం చేసుకోండి. అంటే మనం జనరల్‌గా మనం కాన్సెప్ట్స్‌తో ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే ఎంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చనేది మీకు అర్థమవుతా ఉంటది. ఓన్లీ థింగ్ ఈజ్ వెయిట్, వెయిట్, వెయిట్. సో, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఠీకే. అండ్ ఇది మీకు లైవ్‌లో అయితే హెల్ప్ అయిందనుకుంటున్నా. ఈ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ అనేది. అండ్ టిప్స్ అలాంటివి కూడా పర్సనల్‌గా నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ యాస్ పర్ సెబీ గాని అండ్ జనాలకి ఎడ్యుకేషన్ పంచాలనే ఒక ఒపీనియన్ ఉంది. సో, దానివల్ల ఏంటంటే టిప్స్ అనేది పర్సనల్‌గా మేము ఎంకరేజ్ చేయము. అండ్ ఐ హోప్ యూ పీపుల్ విల్ అండర్‌స్టాండ్ దట్ ఆ ఒపీనియన్‌ని. యాహ్! సో, ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ ఎవ్రీ డే ఎవరైతే ఫాలో అవుతున్నారో ఒకరోజు డబుల్ బాటమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని రోజులు ఎలియట్ వేవ్ గురించి మాట్లాడతాను. కొన్ని రోజులు ఆహ్, బేసిక్‌గా ఆర్ఎస్ఐ గురించి మాట్లాడతా. కొన్నిసార్లు ఎంఏసీడీ గురించి మాట్లాడతాం. అండ్ సమ్‌టైమ్స్ డబుల్ టాప్ గురించి కూడా మాట్లాడినాం. సో, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సెపరేట్ వీడియోస్ అనేది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. సో, మేబీ చేయాల్సొస్తే చేస్తా అవి కూడా. బట్ రెగ్యులర్‌గా వీడియో చూసేవాళ్ళు ఏంటంటే కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. సో దట్ ఈజీగా అర్థమవుతది. అండ్ ఇక్కడ బేరిష్ క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్‌లో మీరు ట్రేడ్ తీసుకుంటే నిజంగా పెద్ద లాసెస్ అనేవి చూస్తారు. బికాజ్ ఎప్పుడైనా సరే బాటమ్‌లో బై చేయాలి, టాప్‌లో సెల్ చేయాలి. ఇక్కడ ఇక్కడ కూడా చూడండి టాప్‌లో సెల్ చేయాలి, బాటమ్‌లో బై చేయాలి. క్లియర్‌గా వర్క్ అవుతా ఉంది. మిడ్ ఆఫ్ ద ట్రెండ్‌లో ఎక్కడ కూడా చేయకూడదు. ఈ మనం పెట్టుకున్న ఏదైతే జోన్ ఉందో ఆర్ ఈ జోన్ కూడా ఫార్మ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక మార్నింగ్ స్టార్ ఏర్పడ్డప్పుడు ఇక్కడ నుంచి ట్రేడ్ చేసినా కూడా దట్స్ ఫైన్. ఆర్ ఈ 50 ఎంఏ పైన క్లోజింగ్ వచ్చినాక ట్రేడ్ చేసినా కూడా ఫైన్. మనకి ఎంత కావాలి 25-30 పాయింట్స్. ఇదేంటి అవాయిడబుల్ సినారియో కూడా. ఠీకే. అండ్ జనరల్‌గా మన 10-20% ఆఫ్ క్యాపిటల్‌ని డిప్లాయ్ చేసే వాళ్ళకి ఇది చాలా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అనమాట. ఠీకే. యాహ్! సో, దిస్ వాస్ టుడేస్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయిందనుకుంటున్నాను. అట్‌లీస్ట్ నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయినా కమెంట్ చేయండి ఆర్ నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ నంబర్ ఉంది. మీకు హెల్ప్ అవుతుంటే ఏ విధంగా హెల్ప్ అవుతుందో మెసేజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఠీకే. యాహ్! అండ్ రేపటి అనాలిసిస్ ఒకసారి చూద్దాం బేసిక్‌గా.
సో ఈరోజు పెద్దగా డేటాలో పెద్ద చేంజెస్, డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరగలేదు. అండ్ పెద్ద ఓఐ కూడా ఏం అంత షేకీ ఓఐ లాగా కూడా ఏం లేదు. జస్ట్ నార్మల్‌గా. సో క్లయింట్స్ ఎలా ఉన్నారు అంటే బేసిక్‌గా వీళ్ళు కనపడడానికి మేము చూసే ఫార్మాట్‌లో ఏంటి అంటే ఇప్పుడు మీరు సెన్సిబుల్‌లో ఎక్కడైనా చూసినా కూడా అక్కడ ఏంటి అంటే సపోజ్ 1001 ఉన్నా కూడా అక్కడ బుల్లిష్ అని చూపిస్తారు. ఆ 1 పాయింట్స్‌ని బేస్ చేసుకొని మోడరేట్ బుల్లిష్ అని వస్తది. డిసైసివ్ అని వస్తది. సో మేము చూసే ఫార్మాట్‌లో ఏంటంటే ఒక క్లియర్ స్ట్రక్చర్ అనేది ఉంటది అన్నమాట. సో ఇక్కడ వీళ్ళు బుల్లిష్‌గా కనిపిస్తున్నారు. బట్ వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్‌ని ఎప్పుడైతే ఈవెన్ క్లోజింగ్ పొజిషన్స్‌ని కూడా సెన్సిబుల్ లాంటివి ఏంటి అంటే ఐడెంటిఫై చేయకుండా రా డేటాని పోస్ట్ చేస్తా ఉంటారు. నేను సెన్సిబుల్‌ని వాట్ డు వి కాల్ ఆహ్, హ్మ్. సో, బేసిక్‌గా సెన్సిబుల్ రాంగ్ అని చెప్పట్లేదు. ఆర్ నేను క్రిటిసైజ్ చేయట్లేదు. బికాజ్ వాళ్ళు చూపించే వే అలా ఉంటది. పర్సనల్‌గా మనం ఎప్పుడైతే ఎక్స్‌ప్లోర్ చేసి చూడడం స్టార్ట్ చేస్తామో, సో, ఈ వేలో అనమాట. అంటే మే 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 ఒక ఫార్మాట్ అనేది కనుక్కున్నాం. ఆల్గారిథం రన్ చేసుకొని చూసుకుంటాం కాబట్టి. సో, జనరల్‌గా క్లయింట్స్ అనేవాళ్ళు ఇక్కడ బుల్లిష్‌గా కనిపిస్తున్నారు. అండ్ ఎఫ్ఐఎస్ ఒక డౌన్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా వాళ్ళ పొజిషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈవెన్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళనే ఫాలో అవుతారు కాబట్టి వి ఈ ఈ ఇలానే బేరిష్ కనిపిస్తుంది. డిఐఎస్‌ని మనం జనరల్‌గా కన్సిడర్ కూడా చేయం. బికాజ్ వీళ్ళు డెరివేటివ్ మార్కెట్స్‌లో యాక్టివ్‌గా ఉండకూడదు. సర్టెన్ ఆహ్, నార్మ్స్ ఉన్నాయి కాబట్టి టీకే. బట్ ఈ ఈ ఈ పొజిషన్స్ అన్నీ నిజమేనా అంటే కాదు. యాక్చువల్‌గా ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వీళ్ళు వాళ్ళ బుల్లిష్ పొజిషన్స్ అన్నీ క్లోజ్ చేసుకొని ఒక బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వీళ్ళంతా. టీకే. అండ్ గైస్ మీరు నిజంగా బుల్లిష్ ఉండుంటే నేను నేను ఫియర్ చేయట్లేదు అనుకుంటున్నా. బికాజ్ ఐయామ్ హియర్ టు హెల్ప్ యూ పీపుల్. ఎట్లా ఐడెంటిఫై చేయాలి అండ్ ఏంటి అనేది. ఈవెన్ నేను 1, 2 డేస్ రాంగ్ ఉన్నా సరే మీకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా వర్క్ అవుతున్నాయో చూడడానికి ట్రై చేయండి. నేను రాంగ్ ఉండడం అని కాదు. సో డేటా ఎవరినైనా సరే లైవ్‌లో ఆహ్, డేటా అనేది బ్లర్ చేస్తా ఉంటది. ఇక్కడ కూడా సేమ్ అనమాట పొజిషన్. సో నేనెవరిని ఫియర్ ఫ్యాక్టర్‌నయితే తీసుకురావట్లేదనుకుంటున్నా. ఇన్ కేస్ మీకలా అనిపిస్తే ఇది కంప్లీట్‌గా అవాయిడ్ జేయండి. బట్ ఫ్యూచర్‌లో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఔట్. సో, పక్కా మీకు ఏదో రోజు హెల్ప్ అవుతది. కాబట్టి అట్‌లీస్ట్ డైలీ హాఫ్ అన్ అవర్ పైనన్నా స్పెండ్ జేయండి. మీరు రెగ్యులర్ ట్రేడింగ్ జేసేది మానకండి. అక్కడ హెడేక్ అనిపించినప్పుడు దీన్ని క్విక్‌గా అడాప్ట్ జేసుకోవడానికి ట్రై చేయండి. ఠీకే. యాహ్! సో, బుల్లిష్ వీళ్ళ పొజిషన్స్ అన్నీ చూస్తే వీళ్ళొక బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అండ్ ఎఫ్ఐఎస్ మాత్రం బేసిక్‌గా వీళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయంటే హెడ్జెస్ ఉన్నాయన్నమాట. సో, వీళ్ళొక రేంజ్ నుంచి ఆహ్, సో, ఇలానే ఉంది ప్రైస్ యాక్షన్. అంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా ఏంటంటే పెద్ద అగ్రెసివ్ బుల్లిష్ అనేది లేదు. జస్ట్ ఒక సైడ్‌వేస్ వేలో లాగానే ఉన్నాయన్నమాట. ఈవెన్ వీళ్ళ పొజిషన్స్ కూడా కనపడడానికి బేరిష్‌గా కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళ పొజిషన్స్ కూడా అగ్రెసివ్ బుల్లిష్ అయితే ఏం లేదు. ఒక స్ట్రాంగ్ అంటే ఒక మంచి పర్ఫెక్ట్‌గా హెడ్జ్ చేసి ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అన్నీ. ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ లాగా వీళ్ళ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఠీకే. అండ్ వీళ్ళది అనలైజ్ చేయం మనం. ఇక నుంచి కీ టేక్ అవేస్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లయింట్స్‌తో పాటు ట్రేడ్ చేయాలని ఉండదు. అండ్ అదైతే ఎప్పుడైతే అవాయిడ్ చేశానో అక్కడి నుంచే సక్సెస్ అనేది ఎక్కువగా స్టార్ట్ అయింది నిఫ్టీలో. మిగతా అనేటివి రెగ్యులర్‌గా అనాలిసిస్‌తోనే చూస్తా కాబట్టి. ఠీకే. యాహ్! సో, ఇక్కడ నుంచి క్లయింట్స్ వైపు నేనుండను. వీళ్ళు బేరిష్ ఉన్నారు. బేరిష్ వైపు ఉండను. ఎఫ్ఐఎస్ గాని, ప్రొప్రైటరీస్ గాని ఎలా ఉన్నారు అంటే ఒక సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్‌నెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అగ్రెసివ్ అయితే కాదు. ఠీకే. దాన్ని తీసుకొని మనం ట్రేడింగ్ వ్యూ పైన ఒకసారి చార్ట్ పైన చూద్దాం. ఎలా ఉంది ఏంటి రేపటికి అనేది. యాహ్! సో, పర్సనల్‌గా రేపొక హై ప్రాబబిలిటీ సినారియో బుల్లిష్‌కి అంటే ఎలా ట్రేడ్ చేస్తానంటే పర్సనల్‌గా సో, ఈ లెవెల్‌లో ఈ లెవెల్‌లో గానియండి ఆర్ ప్రైస్ ఇంకొంచెం పైనే. ఈ లెవెల్‌లో గాని ప్రైస్ ఇక్కడ నుంచి రివర్సల్ అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ ఎక్కడున్నా అవ్వనియండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఈ రేంజ్‌కొచ్చి ఎళ్ళేటప్పుడు అంటే ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తూ ఈ రేంజ్‌కొచ్చి ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తూ ఈవెన్ కన్ఫర్మేషన్ ఇచ్చినా ఇయకుండా ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది అంటే నేను ఒక 1:2, 1:3 ఆ రేంజ్‌లోకైతే ఆహ్, ఒక హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. అండ్ రేపటి కోసం ఆప్షన్ బయింగ్ ఆహ్, వాట్ డు వి కాల్ ఆప్షన్ బయింగ్ సినారియో అయితే ఎక్కువ కనిపించట్లేదు డేటాలో. సో, నేను పర్సనల్‌గా అయితే బుల్ పుట్ స్ప్రెడ్‌తోనే చేస్తా ఉంటా ఎక్కువగా కాబట్టి హెడ్‌ఏక్స్ అనేటివి ఉండవు. సో, ఆప్షన్ బయర్స్ మీరు లైవ్‌లో అండ్ రేపు మనకి ఎక్కువగా లైవ్ డేటా పైన డిపెండ్ అవ్వాల్సొస్తది. బికాజ్ డేటాలో అంత స్ట్రెంత్ లేదనమాట. ఠీకే. అండ్ బుల్ పుట్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఈవినింగ్ మళ్ళీ ఇక్కడే క్లోజ్ అయినా కూడా మనం ప్రాఫిట్‌లోనే ఉంటాం. బికాజ్ ప్రీమియం డీకే వల్ల. ఠీకే. అందుకని అది చేసి పర్సనల్‌గా వదిలేస్తా. ఈవెన్ డేటా లేనప్పుడు 100
స్ట్రైక్ డిఫరెన్స్తో డేటా కొంచెం బాగున్నప్పుడు 200 స్ట్రైక్ డిఫరెన్స్తో నేను పర్సనల్గా ట్రేడ్ చేస్తూ ఉంటాను. అండ్ అదే మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఇంతకుముందు. ఠీక్ ఇదొక హై ప్రాబిలిటీ సినారియో కన్సిడర్ చేస్తా. అండ్ నేను పర్సనల్గా ఇక్కడ ఎగ్జిట్ అయినా కూడా ఇదొక రెసిస్టెన్స్ జోన్గానే కన్సిడర్ చేస్తాను. అండ్ ఈ రెసిస్టెన్స్ జోన్ పక్కా ఇక్కడే ఉండాలంటే కాదు, రెగ్యులర్గా వర్క్ అవుతుందని చెప్పి ఈరోజు కూడా ఇక్కడ వరకు వెయిట్ చేసేదాకా ఉండకండి. మీకు మీ ప్రాఫిట్, మీరు ఏదైతే ప్రాఫిట్స్ని మీరు మైండ్లో పెట్టుకుంటారో ఆ ప్రాఫిట్స్ రీచ్ అయితే పోతే ఎగ్జిట్ అయిపోండి. ఠీక్ సో ఇదొకటి. నెక్స్ట్ థింగ్ ఈజ్ ఒక అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే, రేపు ఇంకేదో గుడ్ న్యూస్ ఉంది, ఏదో జరిగింది, రేపు ఇక్కడ నుంచి మీడియం ప్రాబిలిటీ కూడా మాట్లాడుకోవాలి. సో ఐ డెంట్ డిస్కస్ అబౌట్ మీడియం ప్రాబిలిటీ. సో పర్సనల్గా ఏదో ఒక లైన్ డ్రా చేయలేదు. సో దీనిపైన అంటే ఇక్కడే ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోనే ఓపెన్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తూ ఉంటే ఇక్కడ నేను కన్ఫర్మేషన్ కోసం చూస్తాను బేసిక్గా. ఇందాక కింది నుంచి వచ్చేటప్పుడు ఎందుకంటే కన్ఫర్మేషన్ చూడలేదు, బట్ ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ అనేది అవసరం. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక 1:2 తర్వాత నేను ట్రయల్ చేయడానికి ట్రై చేస్తా. ఇన్ కేస్ ప్రైస్ వోలటైల్ ఉంటే ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని సిస్టమ్ క్లోజ్ చేయడానికి ట్రై చేయండి. ఠీకే ఇది నా పర్సనల్, నేను చేయడానికి ట్రై చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అండ్ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ టు, ఇదంతా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్. ఠీకే అండ్ మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. పర్సనల్గా ఇదే సిమిలర్ లైన్స్లో మీరు కూడా ఉంటే మీకు అడిషనల్ కన్విక్షన్ కింద హెల్ప్ అవుతుంది. ఇది ఒక మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ అవాయిడబుల్ సినారియోస్ ఏంటి రేపటి కోసం అంటే, ప్రైస్ ఇక్కడే ఓపెన్ అయ్యి ఈ రేంజ్లోనే ప్రైస్ పైకి వెళ్ళినా కిందికి వెళ్ళినా కూడా ఈవెన్ బేరీ చేయడానికి కూడా ట్రై చేయను, బికాస్ హైయర్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సేమ్ సినారియోలో అవాయిడబుల్ సినారియో ఏంటంటే, ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి ఇక్కడ ఒక బుల్లిష్ అంటే ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతా ఉంటే దీన్ని ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్ కింద మళ్ళీ అవాయిడబుల్ సినారియో, బట్ మన క్యాపిటల్ ఎఫెక్ట్ అవనంత లాట్ సైజింగ్ని ఇంపోజ్ చేసి ఈ ట్రేడ్ని చేయడానికి ట్రై చేయొచ్చు. ఇది ఒక అవాయిడబుల్ సినారియో, బట్ స్టిల్ 10 to 20% ట్రేడ్ చేయకుండా ఉండలేము, బోరింగ్ ఉంది అనుకున్నప్పుడు ఇలాంటివి డిప్లాయ్ చేయొచ్చు. ఠీకే అండ్ మీడియం ప్రాబిలిటీ, హై ప్రాబిలిటీ బేరీ సినారియోస్ అయితే లేదు, అవాయిడబుల్ సినారియోసే ఉన్నాయి. బుల్లిష్లో కూడా ఈ రేంజ్లో అవాయిడబుల్ సినారియో ఉంది. ఠీకే అండ్ మీకు కావాల్సిన లెవెల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. అండ్ సో ఒకసారి మీకు క్లియర్గా ఇది కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇనీషియల్గా ఈ ప్రైస్ మీకు గుర్తుందో లేదో ఒక ఫ్యూ డేస్ అగో మనం ఏం డిస్కస్ చేసుకుని ఉండే అంటే, ప్రైస్ ఎప్పుడైతే ఈ రేంజ్లో బ్రేక్ డౌన్ అయ్యి ఈ రేంజ్లో మనం ఇక్కడి వరకు బుల్లిష్ ఉండే, దాని తర్వాత ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయ్యి రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వెళ్తూ ఉంటుందో అప్పుడు మనం ఇది ఒక బేరిష్ ట్రెండ్గానే యాక్సెప్ట్ చేసినాం లోవర్ టైం ఫ్రేమ్స్లో, అంటే అట్లీస్ట్ హార్లీలో. బికాజ్ ప్రైస్ అనేది ఇక్కడ వయలేట్ అయింది, అంటే డౌ థియరీ వయలేషన్ అనేది అయ్యింది. అండ్ ఇది హెడ్ అండ్ షోల్డర్స్ అంటే పర్ఫెక్ట్గా నాకు ఎట్లయితే అనిపించట్లేదు, ఒక సైడ్ వేస్ బ్రేక్ డౌన్ కిందనే కన్సిడర్ చేస్తాను. అండ్ ఈరోజు సమ్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్ ఏమని ఉండే అంటే, ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ లా ఉంది అంటే ఎస్ ఉండొచ్చు మేబీ. అండ్ రేపటి కోసం కూడా అలానే అనిపిస్తుంది. బట్ బేసిక్గా ఏంటంటే ఇది ఇంకా కింది లెవెల్కి ఉంటుంది, సో ఎక్కువగా అలా చూసా. అండ్ ఇది పర్సనల్గా అయితే ఒక సైడ్ వేస్ బ్రేక్అవుట్ లానే కన్సిడర్ చేస్తాను ఇన్ కేస్ రేపు పైకి వెళ్ళినా కూడా. సో ఇక్కడ మనకి ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ లా అనిపించవచ్చు. ఆ టార్గెట్ డబుల్ బాటమ్ టార్గెట్ కూడా అయిపోయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిందన ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ లానే కనిపిస్తూ ఉంటుంది. ఠీకే పర్సనల్గా ఒక సైడ్ వేస్ బ్రేక్అవుట్ లానే కన్సిడర్ చేస్తే ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్ డౌన్ లాగా, అంటే ఫాల్స్ బ్రేక్ డౌన్ లాగా కన్సిడర్ చేస్తాను. ఠీకే రేపటి కోసం ఏంటి అంటే, ప్రైస్ పైకి వెళ్తే మళ్ళీ ఒక బుల్లిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇన్ కేస్ కిందికి వస్తే మళ్ళీ ఈ లెవెల్స్ తర్వాత పైకి వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. సో మనం మీకు రెగ్యులర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. అండ్ మీరు ఛానల్స్ ఇలాంటివి ఫాలో అవ్వాలనుకుంటే మీకు డ్రా చేసి చూడండి, మీకు అట్లీస్ట్ హార్లీ టైం ఫ్రేమ్లో డ్రా చేసి చూడండి, మీకు ఎలా అనిపిస్తుందో. అండ్ అది యూస్ఫుల్లా కాదా అనేది షేర్ చేయండి, సో దట్ మేము కూడా దాన్ని ఒకసారి అంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి అది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇంకేమైనా చేంజెస్ చేయొచ్చా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఠీకే అండ్ ఈ ఎఫర్ట్స్ మీకు నిజంగా హెల్ప్ అవుతూ ఉంటే ఒక కమెంట్ ఆర్ లైక్ ఆర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంత మోటివేషన్ అనేది మాకు కూడా ఉంటుంది. ఠీకే సో ఇది వస్తే మాత్రం మళ్ళీ ఒక బుల్లిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సనల్గా. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ టుమారోస్ డిస్కషన్. అంటే మోస్ట్లీ నేను టాపిక్స్ అన్ని కవర్ చేసిన అనుకుంటున్నా. ఒక ఇండికేటర్ ఒకటి ఉండింది. సో ఇండికేటర్ వైజ్ చూసుకుంటే ఫస్ట్లో ఈ రేంజ్లో అయితే ఒక వేరీ స్ట్రక్చర్, ఒక అంటే
ఒక స్ట్రాంగ్ షాట్ అనేది వచ్చింది. బట్ ఎలాగో సపోర్ట్ దగ్గర వచ్చింది కాబట్టి అది అవాయిడబుల్ సినారియో. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా నేను పర్సనల్‌గా తీసుకోవద్దని చెప్పలేదు. బికాజ్ దీన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఒక లో ప్రాబబిలిటీ కింద ట్రేడ్ చేయొచ్చు అని చెప్పేసి. సో, మనం అలానే ఉంచితే 1:2నే ట్రేడ్ చేస్తే 1:2 మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రయల్ చేస్తే చూడండి సక్సెస్ రేట్ ఎలా ఉంటది అనేది. సేమ్ వే దీన్ని కూడా నేను ఇందులో ఇండికేటర్‌లో యాడ్ చేసిన. యెస్టర్‌డే స్టాప్ లాస్ హిట్‌ది కూడా యాడ్ చేసిన. అండ్ అచీవ్‌ది కూడా యాడ్ చేసిన. ఈరోజు 1:2 తీసుకుంటే బేసిక్‌గా 55 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగినాం. అండ్ 1:3 వరకు ట్రైల్ చేసి ఉంటే 1:3.5 కూడా ఉంటది. బట్ నేను 1:3నే చెప్తున్నా. 93 పాయింట్స్ క్యాప్చర్ చేసినాం. అందులో మనకొచ్చే 56 పాయింట్స్. ఓన్లీ ఇండికేటర్ బేస్డ్ పర్సనల్‌గా చేసినా కూడా చూడండి 400 అంటే ఒక 500 పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని స్మాల్ క్యాపిటల్ వాళ్ళు చేసినా కూడా ఇంతే ఇంత అంటే ఓన్లీ ఎప్పుడైనా సరే ఒక మోటివేషన్ అనేది ఏంటి అంటే 5 డేసో, 10 డేసో, 6 మంత్సో ఉంటది. బట్ డిసిప్లిన్ అనేది లైఫ్ లాంగ్ ఉంటే మనం ఎంత ఈజీగా అచీవ్ చేయొచ్చని ఏ ఫీల్డ్‌లో అయినా సరే అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నా. డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ట్రేడింగ్ అనమాట. సో, దాన్ని అర్థం చేసుకొని ట్రై చేయండి. అండ్ యాహ్! సపోజ్ మనం ట్రైల్ చేసి ఉంటే ట్రైల్ చేయాలంటే ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉంటది. అండ్ ట్రైల్ చేస్తా ఉంటే ఏంటంటే మళ్ళీ కిందకెళ్ళిపోతది. మనం ఏదో ఒక రోజు ఒక సినారియోలో హెడ్‌ఏక్ ఫీల్ అయ్యి ఉంటాము. ఆ రోజు అదే మైండ్‌లో పెట్టుకొని ట్రైల్ చేయడానికి ఆలోచిస్తా ఉంటాం. బట్ మనం ఎగ్జామ్ హాల్‌లో ఎప్పుడు పర్ఫెక్ట్‌గా ప్రశాంతంగా ఎళ్లి ఉంటాము. చిన్నప్పుడు 10థ్ క్లాస్ చదివిన ఇంటర్మీడియేట్‌లో గాని, బీటెక్‌లో గాని అంటే మనం ప్రిపేర్ అయినప్పుడు రైట్? సో, సేమ్ వే మన దగ్గర డేటా ఉండి ట్రయల్ చేస్తే ఎన్ని టైమ్స్ హిట్ అయితుందో చూడండి ఇక్కడ. ఎన్ని టైమ్స్ అంటే 1:2కే ఒక 1:6 అనేది మనం ట్రేడ్ కూడా చేయలేదు. 1:2, అన్నీ 1:2 ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి 1:3, 1:4, 1:5 కూడా వచ్చినాయన్నమాట. సో, మనం ట్రయల్ చేయడం వల్ల యూజెస్ ఉన్నాయా? అడ్వాంటేజ్ ఉన్నాయా? డిసడ్వాంటేజ్ ఉన్నాయా? అర్థం చేసుకోవాలి. సో, మన దగ్గర డేటా ఉన్నప్పుడు ఏంటి అంటే అట్‌లీస్ట్ మనం 4 లాట్స్‌తో చేసేవాళ్ళు ఒక 2 లాట్స్‌ని 1:2, 1:3 దగ్గర తీసేసి కొంచెం వదిలేస్తే ఇంకొంత ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేయొచ్చనమాట. సో, డేటా ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే వేరే వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తది. ద సేమ్ వే నాకు కూడా పర్సనల్‌గా కాన్ఫిడెన్స్ అండ్ ఈ డేటా నేను ఈ రోజే చేయట్లేదు. జనరల్‌గా ట్రేడింగ్ జర్నల్ గాని, ఇవన్నీ గాని నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తా ఉన్నా. అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తా ఉన్నా. అండ్ నాలానే ఎవరైతే ఆలోచిస్తారో, నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతనేది నా ఇంటర్నల్. అండ్ మీకిది డేటా గాని ఇవన్నీ బోరింగ్‌గా, హెడ్‌ఏక్‌గా ఉంటే కంప్లీట్‌గా వదిలేసేయండి. సో దట్ మీకేది కంఫర్టో అదే చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళ అంటే బారోడ్ కన్విక్షన్ గాని, బారోడ్ అనాలిసిస్ గాని ఎప్పటికైనా హెడ్‌ఏకే ఉంటది. బట్ నేర్చుకుంటే మాత్రం చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటది ట్రేడింగ్ అనేది. ఠీకే. యాహ్! సో, ఇది రేపటి కోసం అనాలిసిస్, ఈరోజు కోసం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అన్నీ. సో, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. టేక్ కేర్.